ఏం జీవితాలు రా మీ మందు సిగరెట్ అమ్మాయిలు కామెంట్ చేయడం మీరు చెయ్యని దరిద్రమైన పనంటూ లేదురా. హాస్పిటల్ తీసుకెళ్ళాం, పసర్లు పంపించాం, మిమ్మల్ని తిట్టాలా కొట్టాలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. అసలు మీరు ఏం చేస్తే మారుతారా? భవాని, వాళ్ళని తిట్టకండి. వచ్చేవి నవరాత్రులు. వీళ్ళు మంచి వాళ్ళలా మారడానికి చివరి అవకాశం. వీళ్ళతో భవానీ మాల వేపించి మంచి వాళ్ళగా ఆ అమ్మవారే వీళ్ళని మారుస్తుంది. వంశీ, మొత్తానికి మా అందరితో భవానీ మాల వేపించావు. ఈ 9 రోజులే కదా, ఆడుతూ పాడుతూ అయిపోతాయి. తప్పు భవానీ. దీక్షలో ఉండే ఏ ఒక్కరిని పేరు పెట్టి పిలవద్దు. ఆ అమ్మవారిని గుర్తు చేస్తూ భవానీ అనే పిలవాలి. భవానీ దీక్షలో ఉండడం అంటే 9 రోజులు ఎర్రబట్టలు వేసుకొని తిరగడం కాదు భవానీ. ఈ నవరాత్రులు సాధారణమైన మనుషులు చేయలేని అతి కఠినమైన నియమాలను పాటించడం. సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేచి చన్నీటి స్నానాలు చేసి తడి శరీరంతో మడి వస్త్రాలను కట్టుకొని వంటి నిండా కుంకుమ చందనాలు పూసుకొని దేహంతో పాటు హృదయాన్ని కూడా శుద్ధి చేసుకొని ఆ తల్లి దుర్గా భవానీ మాత సేవలో లీనమైపోవాలి. ఆహారాన్ని అల్పాహారంగా, తినే 4 మెతుకుల్నే మహాప్రసాదంగా భావిస్తాం. చిన్న పెద్ద తేడాలు, కుల మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తాం. ప్రేమగా భవానీ అని పిలుస్తాం. ఆ తల్లికి అందరూ సమానమైన అర్థాన్ని చూపిస్తాం. ఇక ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెడదాం పదండి. అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీవు మూడు పనులు తీసుకొని మా పిల్ల బాబాల్ని వెంట తీసుకొని నిన్ను కళ్ళారా చూడాలని వస్తున్నాము మైసమ్మ తల్లో. జై భవాని. భవానీలు, భోజనం చేసే సమయమైంది. అందరం భిక్ష చేద్దాం రండి. జై భవానీ. అయ్యో భవానీ, చూసుకుని నడవాలి కదా. మనం అసలుకే చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం. ఇంత ఆప్యాయతతో మాట్లాడుతున్నావు. ఎవరు భవానీ నువ్వు? నేనెవరైతే ఏముంది భవానీ, పూజకి సమయం అవుతుంది. సరే భవానీ, మీరు వెళ్ళి పూజలో కూర్చోండి.
మందు ఇలాంటి చెడవలవాట్లు మాకొద్దు. ఆ అమ్మవారు మమ్మల్ని మార్చేసింది భవాని. ఏయ్ భవాని వద్దు భవాని, నువ్వు చేస్తుంది తప్పు. ఆ అమ్మవారు నిన్ను క్షమించదు. అంటే నువ్వు చెప్తే నేను వినాలా?